కురుక్షేత్రం జరగడానికి ముఖ్యమైన కారణం శ్రీకృష్ణుడి తర్వాత శకుని గట్టిగా కోరుకున్నాడు. శకుని గాంధార దేశపు యువరాజు. ధృతరాష్ట్రుడికి గాంధారికి వివాహం జరిగిన తర్వాత గాంధార రాజు కుటుంబం పట్ల కురువంశం, ముఖ్యంగా భీష్ముడు కఠినంగా వ్యవహరించిందని పురాణ కథలు చెబుతాయి. ఒకానొక సందర్భంలో ధృతరాష్ట్రుడు శకుని తండ్రి అయిన సుబులుడిని, అతని 100 మంది కుమారులను జైల్లో బంధిస్తాడు. వారికి రోజుకు కేవలం 30కి సరిపడా ఆహారం మాత్రమే ఇచ్చేవాడు. అందరూ కలిసి తింటే అందరూ చనిపోతారని భావించిన సుబలుడు తన కుమారుల్లో అత్యంత తెలివైన వాడు శకునిని బ్రతికించి ప్రతీకారం తీర్చుకోమని కోరుతాడు. మిగిలిన వారందరూ తమ వాటా ఆహారాన్ని శకునికి ఇచ్చి ఆకలితో మరణిస్తారు. సుబలుడు చనిపోయే ముందు తన వెన్నెముక కొన్ని కథల ప్రకారం చేతి ఎముకలతో పాచికలు చేయమని శకునికి చెబుతాడు. ఆ పాచికలు శకుని మాట వినేలా మంత్రశక్తిని కలిగి ఉంటాయి. తన కుటుంబం అనుభవించిన నరకానికి బదులుగా కౌరవ పాండవుల మధ్య చిచ్చు పెట్టి మొత్తం కురువంశాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా శకుని బ్రతికాడు. చివరికి కురుక్షేత్ర యుద్ధంలో 18వ రోజున పాండవులలో ఒక్కరైన సహదేవుడి చేతిలో శకుని హతమయ్యాడు. దీంతో ఆ కుటుంబం కథ ముగిసింది.